నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మల్లీశ్వరి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? మేము ప్రకాశం డిస్టిక్ ఒంగోలు మండలం. అంటే ఈ షిరిడి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంత ముందుకు ఎప్పుడన్నా? లాస్ట్ 8 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. 8 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటారు. రెగ్యులర్గా వస్తుంది. ఏ టైంలో వస్తుంటారు? మ్యాక్సిమం గురు పౌర్ణమికే అటెండ్ అవుతుంటాము కంపల్సరీ. అంటే మీ ఏమన్నా అనుకున్నారా ఇట్లా ఏదన్నా గురు పౌర్ణమి రోజు వస్తే మంచిగా? ఈ ఇయర్ బాబా నాకు ఎవ్రీ ఇయర్ నేను అనుకున్నది ఆల్మోస్ట్ నాకు చేపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మహిమగా నాకు చాలా చేశారు. లాస్ట్ ఇయర్ నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను ఇదే మూమెంట్లో. ప్లస్ నాకు కౌన్సిలింగ్లో ఎక్కడ ప్లేస్ రాలా. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడే అనుకున్నాను, అంటే నాకు ఈరోజు కౌన్సిలింగ్ అయింది, నెక్స్ట్ డేనే బాబా షిరిడి ప్రయాణం ఉంది. కానీ ఆ కౌన్సిలింగ్ నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. చాలా వచ్చినా కూడా చాలా దూరంగా వచ్చింది, అంటే మా మండలానికి దూరంగా. సరే నేను అప్పుడే అనుకున్నాను, సరే ఇంకా వెళ్ళకూడదు, అసలు ఏంటి బాబా ఇలా చేశాడు అనుకున్నా. తర్వాత ఇంకా మా హస్బెండ్ ప్రోత్సాహంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ మొక్కుకొని వెళ్ళాను. నెక్స్ట్ మొక్కుకున్న 3 monthsకే నాకు మా ఊరికి పక్కనే చీమకుర్తి మండలంలో నాకు పోస్టింగ్ వచ్చింది. నాకు అది ఇంకా బాబా నిజంగా నాకు గాడు గిఫ్ట్ ఇచ్చినట్లే. ఇంకా దాన్ని కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి నాకు ఆ మాట చెప్పుకుంటుంటే. మీ సంవత్సరాలకు వస్తారు కాబట్టి మీ లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకేమైనా ఉంటాయి? ఇంకా అంటే ఇంకా మా బాబుల ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి వచ్చే ఒక కాలేజ్ సీట్స్ కానివ్వండి, మనకి మనీ పరంగా కూడా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డా కూడా బాబా అంటే వెంటనే సిచ్యువేషన్ నుంచి మాకు ఇబ్బంది లేకుండా, ఎప్పుడు మనీ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేశారు. హెల్త్ పరంగా కూడా రీసెంట్గా వచ్చేటప్పుడు కూడా మా వారికి కొంచెం కాలు ఇంజూరియస్ అయ్యింది. ఇంకా అప్పటికి ఆగిపోతామేమో అనుకున్నాము, కానీ బాబా కృప వల్ల, బాబా దయ వల్ల ఇంత దూరం వచ్చి రాగలిగాము. మేము దాదాపు 100 మంది వస్తూ ఉంటాము ఇప్పుడు ఈ ట్రిప్కి. మీరందరూ కలిసి ట్రస్ట్ ద్వారా వచ్చారా లేకపోతే? లేదండి, ఎవరు గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ట్రిప్ అండి. అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. బాబా దయ వల్ల ఎప్పుడు ఏ ఆటంకం కలగలేదు. ఆటంకం కలిగించినా కానీ బాబా ఇంత దూరం మమ్మల్ని తీసుకొస్తూనే ఉన్నాడు. మనము నార్మల్గా చూస్తుంటాం కొన్ని టెంపుల్స్, వాటికి ఇక్కడ ఉన్న షిరిడికి ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తుందా మీకేమన్నా? డిఫరెంట్ అంటే ఇది పెద్ద పుణ్యక్షేత్రము. చెప్పాలి అంటే బాబా మహిమ మాత్రం ఉంది 100%. అది మాత్రం తిరిగే లేదు. ఎందుకంటే నా నిజ లైఫ్లోనే నాకు బాగా జరిగింది కాబట్టి ఇక్కడైతే చాలా మహిమ ఉంది. చాలా అంటే తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకొని చాలా ఇది ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళవి బాబా కోరికలు ప్రతి నెరవేరుతుంది, వాళ్ళ ఏది అనుకున్నా జరుగుతుంది అని చెప్పేసి నమ్మకంతో వస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే వాళ్ళ ఖచ్చితంగా అండి, బాబా మీద గట్టిగా సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఇక్కడ ఒంగోలు నుంచి దాదాపు 200 మంది మాకు కటారి నాగేశ్వరరావు అని ఆయన ఆధ్వర్యంలో మేమంతా వస్తూ ఉంటాము. ఆయన మనకి సాయిసేన బృందము. మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ సౌకర్యాలు కూడా మాకు అన్ని అవైలబుల్గా ఉండడం, ప్రతి సంవత్సరం మాకేం ఇబ్బంది లేకుండా వస్తున్నాం. మా బాబా మేము అనుకునేది మాకు తీరుస్తూనే ఉన్నాడు, అలా వస్తూనే ఉన్నాం. సాయిరామ్ అండి, నా పేరు లావణ్య, వైజాగ్ నుంచి వచ్చాను. దర్శనం అయితే సూపర్గా అయింది. అందరూ చాలామంది భయం పెట్టారు, మీకు దర్శనం అవ్వదు పౌర్ణమి రోజు వెళ్ళారని. మేము 2 times ½ an hourలో చేంజ్ చేసుకున్నాం. మాకు రిజర్వేషన్ కూడా 5 daysలో అయిపోయింది. బాగానే ఉంది. అంటే రెగ్యులర్గా వస్తుంటారా మేడం లేకపోతే గురు పౌర్ణమి రోజు ఇట్లా అని చెప్పేసి వచ్చిన? గురు పౌర్ణమి అని అనుకోకుండా వచ్చామండి. మాకు గురు పౌర్ణమి కూడా తెలీదు. 20ని గురు పౌర్ణమి ఇక్కడికి వచ్చాక తెలిసింది. చాలా బాగా అయ్యిందండి, మన దర్శనం మటుకు చాలా బాగా అయింది. షిరిడికి ఫస్ట్ టైమా మేడం? 3 times అండి, 3 times అయింది. ఎట్లా అనిపిస్తుంది మేడం లాస్ట్ టైం కంటే ఈసారి ఎట్లా? చాలా అయింది. నిదర్శనం కూడా చాలా బాగా చూపించారు. పౌర్ణమి అన్నందుకు పౌర్ణమి నిదర్శనం బాగా చూపించారండి. మీ లైఫ్లో బాబా వాళ్ళు ఏమైనా మిరాకిల్స్ జరిగాయి? మిరాకిల్ అంటే పిల్లల గురించి అనుకున్నాను, పిల్లలు స్టెప్ దాటారు, మంచి పొజిషన్లో ఉన్నారు. బాబా అంతే. బాబా గురించి అదే లక్షవారాలు దండం పెట్టుకున్నాను. వెంటనే బాబుకి ఏమొచ్చి వేసా రావడం అన్నీ జరిగాయి. బాబా నిదర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఈ టెంపుల్ ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? షిరిడి వచ్చారు కదా, ఇక్కడ దర్శనం మీద అంతా ఏ విధంగా అయింది? చాలా బాగుంది. ఎప్పుడు చూసినా షిరిడి ఇలాగే ఉంది, స్వామివారు కూడా ఇలాగే ఉన్నారు, బాబా కూడా ఇలాగే ఉన్నారు. అన్నీ చూసాం, అంతా బాగుందండి. ఏమేమిటి బాబా సమాధి చూసాం, బాబా ఎప్పుడెప్పుడు వేసుకున్నారో బాబా వస్త్రాలు చూసాం, బాబా వెండి ఇద్దుని చూసాం, వెండి ఉయ్యాలు చూసాం, అంతే గుండాలు చూసాం, మ్యూజియం చూసాం. చాలా బాగుందండి. కొంతమంది చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు నిజంగా బాబా ఉన్నాడా,
బతుకున్నాడా అన్నట్టు కొన్ని ప్రతిరూపాలు అయితే వాళ్ళందరికీ కనిపిస్తుంటే వాళ్ళందరూ అదే విధంగా ఫీల్ అవుతారు అన్నాడు. బాబా ఒక మనుషులేగానే చూస్తారు ఇప్పటికైనా. అదే అండి. బాబా నిజమే కదండి, బాబా మానవ జన్మ, అది దేవుడు మహత్యం అన్నట్టు మనందరికీ పైనుంచి బ్లెస్ చేస్తున్నారు, మన అందరికీ ఫాదర్లా.